నేను రాను బిడ్డో సర్కార్ దావకనకు అనే పాట ఎన్నడొచ్చిందో గాని ఇప్పటికే కాదు, ఇంకా 20 ఏళ్ళైనా కూడా పాడుకునే తట్టే ఉంది పరిస్థితి చూస్తుంటే. సౌలతులు లేక ఓ తన కోస్తుంటే ఉన్న సౌలతులు వాడుకునేందుకు ఇంకో తన కోస్తుంది. ఇగో అచ్చం గిట్లనే. మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారండి. చూసిరు కదా, అనంతపురం సర్కార్ దవాఖానలో నడవలేని పేషెంట్లకు వీల్ చైర్ ఇవ్వాలంటే పైసలు డిమాండ్ చేస్తురట. మీదికెళ్లి సెల్ ఫోన్ కూడా తాకట్టు పెట్టాలని రూల్ పెడుతురట. పైసలు పెట్టి ఫోన్ ఆడ పెడితేనే వీల్ చైర్ ఇచ్చి మళ్ళా పని అయిపోయినాక వీల్ చైర్ ఇస్తే ఫోన్ ఇస్తురట. పైసలు ఆలే తీసుకుంటురట. ఇది ఎక్కడ అన్యాయం? పైసలు లేకనే కదా సర్కార్ దవాఖానకు వచ్చేది. ఈడ కూడా ఇట్లా దోసుక తింటే ఏందన్నట్టు అని దవాఖానలకు వచ్చిన వాళ్ళు కోపం మీద కొట్లాటకు దిగిరు. పేషెంట్లకు ఫ్రీగా ఇవ్వాలని వీల్ చైర్లు పెడితే కూసున్న కానీ వీటి మీద పైసలు సంపాదించుకుంటా పబ్లిక్ పైసలు తింటారా అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పంచాయతీ చూసిన నెటిజనాలు కామెంట్లు పెడుతురు గట్టిగానే. అయినా సర్కార్లు మారుతున్నాయి, లీడర్లు మారుతురు, ఏడాదులు మారుతున్నాయి గానీ సర్కార్ దవాఖానల తీరు మాత్రం మారకుంటే అట్లనే ఉంటుందిగా. ఇసోంటి చూసే కాదు, 10 రూపాయలు అయినా సరే గాని ప్రైవేట్ దవాఖానలలో చూయించుకుందామని అప్పులు చేసి అయినా అటే పోతుంది. ఎన్నడు మారుతాయో ఇసోంటి కథలు, ఎప్పుడు తీరుతాయో గోసలు పొరి. మన ఇండియన్స్ ఏడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రహం మీద ఉన్నా కూడా మన మార్కు చూయించుకుంటా కక్కుర్తితోని కళాఖండాలు చూపిస్తుంటారు. అమెరికాలో కూడా అట్లనే ఉంటది మనతోన అనిపించిగో గిట్ల వైరల్ అయ్యి మనం మారమిగా అని నిరూపిస్తారు. ఏం దొబ్బుకునుడిది, ఏం నూకేసుకునుడిది, ఎందుకు ఈ ఆగం? మరేమన్నా బంగారం ఫ్రీగిస్తుర్రా? మనులు మాణిక్యాలు రాశులు పోసి పట్టుకోమన్నారా? లేదు కదా. అందరు తినేటియే, మామూలుగా అమ్మేటియే కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు. అవిటికే గంత ఆగం కథ ఎందుకు? అవి కూడా ఫ్రీగా ఏమి ఇస్తలేరు కదా. మళ్ళా అమెరికాలో న్యూ జెర్సీ కాడ ఓ కొత్త ఇండియా స్టోర్ ఓపెనింగ్ అయితే ఆడికి వచ్చిన మనోళ్ళు చూపించిన ఉత్సాహం హుషారు గిది అన్నట్టు. సరే ఫస్ట్ నాడని పెడితే గిడితే ఏమన్నా ఆఫర్ పెట్టిరు కావచ్చు. గాయంత దానికే గిట్లా ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు ఒకరి మీద ఒకరు వడి కొనుక్కోవాలనా? ఆయంత మందిల కింద పడి కాలో ఇరిగితే వేలకు వేల డాలర్లు ఖర్చు పెట్టి దావకంలో పడే కదా అనుకుంటా వీడియోని చూసిన ఇక్కడోళ్ళు కామెంట్లు చేస్తే మన వాళ్ళని మంచిగానే మాటలు అంటారు. కానీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు పెట్టినప్పుడు అమెరికాలు కూడా అక్కడ ఇట్లానే కొట్టుకుంటారు. మనోళ్ళు అనే వరకల్లా తక్కువ చూపొద్దు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇటు ఇండియా అటు అమెరికా 2 దేశాలలో వైరల్ అయ్యే వరకల్లా హైదరాబాద్ లో అప్పట్లో లూలు మాల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇట్లనే జనాలు పుట్టవాళ్ళకి వచ్చి పొట్టు మంది జామయ్యి యాగం చేసిన ముచ్చట్లను యాద్ చేసుకుంటారు. ఇంకొందరు పెట్టే పైసలు పెట్టి కట్టే బిల్లు కరెక్ట్ కట్టినప్పుడు ఏదో కొత్త మురుపం మీద గిట్ల మీద పడి కొనుడెందుకు అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొందరు.